హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ లెవెల్ రేపు ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ట్రేడింగ్ అనేది చూస్తారు కదా, కన్ఫ్యూజ్ ట్రేడింగ్ ఒక కంప్లీట్గా ఏమంటారు అంటే షూటింగ్ స్టార్ లాంటిది ఏర్పడ్డాయి. దాన్ని షూటింగ్ స్టార్ అయినా చెప్పవచ్చు, మనకు మార్కెట్లో ఏర్పడింది. సో అయితే మార్కెట్ రివర్స్ అవ్వబోతుంది అని ఒక సిగ్నల్ ఇండికేటర్ అయితే ఇచ్చింది. సో అయితే రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు మీరు ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట ఫామ్ అయింది. సో ఇంపార్టెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఎప్పుడైనా క్రాస్ చేస్తే మార్కెట్ కిందకే వస్తుంది అనమాట. ఈ నెక్ లైన్ అనేది క్రాస్ అవ్వాలి. కాబట్టి ఈ నెక్ లైన్ క్రాస్ అయితే మార్కెట్ మనకు 21,580 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ రీబ్రేక్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది సెల్లర్స్ అంటే పుట్ ఆప్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకు బెనిఫిట్ అనమాట. అయితే కాల్ ఆప్షన్ వాళ్ళకి అయితే మార్కెట్ ఇక్కడ పడిన తర్వాత ఇక్కడ సస్టైన్ అయ్యి మార్కెట్ 5కి వెళ్తే తీసుకోండి. ఎందుకంటే ఆర్ఎస్ఐ అనేది మనకి ఇక్కడ 50 దగ్గర ఉంది. ఇది 1 అవర్ క్యాండిల్. సో ఇది డైరెక్ట్ గా పడి ఇక్కడ సస్టైన్ అయితే ఇప్పుడు ఇది క్రాస్ అవుతున్నప్పుడు తీసుకోండి. అంటే 50 క్రాస్ అవుతున్నప్పుడు మాత్రమే తీసుకోవడం బెటర్ కాల్ సైడ్ ఉన్న వాళ్ళకి. అలాగే పుట్ సైడ్ ఉన్న వాళ్ళకి అయితే ఇక రీటెస్ట్మెంట్ ఇచ్చి కిందకు వస్తాయి. అంటే అవి ఎలా అంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ పడిన తర్వాత రీటెస్ట్మెంట్ 50కి ఇచ్చి మళ్ళీ కిందకి రావాలి. అప్పుడు ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లానింగ్ అయితే చేసుకోండి. సో కాల్ ఆప్షన్ అయితే మార్కెట్ కింద పడగానే 50 ఇది క్రాస్ అవుతూ ఉంటే తీసుకోండి. అలాగే పుట్ ఆప్షన్ అయితే రీటెస్ట్ మార్కెట్ అనేది కింద పడి పైకి కిందకు వస్తున్నప్పుడు రీటెస్ట్మెంట్ ఇస్తే తీసుకోండి. అంటే ఆర్ఎస్ఐ బిలో రీటెస్ట్ ఇస్తే పుట్ ఆప్షన్, ఆర్ఎస్ఐ అబౌవ్ క్రాస్ అయితే రీటెస్ట్ ఇస్తే కాల్ ఆప్షన్ తీసుకోండి. ఈ విధంగా మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ముఖ్యం కాబట్టి ఆర్ఎస్ఐ ఇండికేటర్ అండ్ మూవింగ్ యావరేజ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మన ట్రేడ్ ఇదే కాబట్టి చూడండి 50 దగ్గర ఆర్ఎస్ఐ అనేది ఉంది. మార్కెట్ అయితే డౌన్ సైడ్ అంటే మనకి ఇండికేటర్స్ డౌన్ సైడ్ చూపిస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ కరెక్ట్ గా నెక్ లైన్ దగ్గర ఉంది. ఇది క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి డెఫినెట్లీ గా వేరే సైడ్ ఉంది మార్కెట్. కాబట్టి ఎవరు కూడా బుల్ సైడ్ అయితే చూడకండి, సెల్ సైడ్ మాత్రమే సిగ్నల్ ఇస్తే చూడండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇండికేటర్స్ అయితే పాజిటివ్ గా ఉంది మనకు బుల్లిష్ సైడ్ పడడానికి. అయితే రీటెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఎంటర్ అనేది ప్లాన్ చేయండి. ఇలాగా ఆర్ఎస్ఐ కూడా ఇది క్రాస్ అయ్యి రీటెస్ట్ ఇస్తే తీసుకోండి ఎంటర్ అనేది. అలాగే బై సైడ్ అయితే ఇది క్రాస్ అయితే రీటెస్ట్ ఇచ్చి పైకి వెళ్తేనే తీసుకోండి. ఇక్కడ సస్టైన్ అయ్యి మార్కెట్ ఇది క్రాస్ అయ్యి రీటెస్ట్ ఇస్తే తీసుకోవచ్చు మార్కెట్ కి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.